మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం మధ్య కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈసారి ఈ రుతుపవనాలు సాధారణ కంటే ముందుగానే కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మొదట్లో మార్చి 27 నాటికి ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని చెప్పిన IMD తాజాగా మరో తేదీలను ప్రకటించింది. అయితే నైరుతి రుతుపవనాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో అవి చురుగ్గా కదులుతున్నాయని, ఈ కారణంగా అనుకున్న తేదీ కన్నా ముందుగానే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని IMD తెలిపింది. IMD ప్రకారం రాగల 3-4 రోజులలో ఇవి కేరళ తీరాన్ని తాకనున్నాయి. నైరుతి రుతుపవనాల కదలిక కారణంగా తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం క్రమంగా రాగల 12 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడనుంది. వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రాగల 36 గంటల్లో ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపీ బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధ, గురు, శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ కారణంగా రాగల 3 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాత్రి సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం గురువారం తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.